విధి విధానాలని ఇతర రాష్ట్రాల్లో కనుక్కుంటాం అంటున్నారు. అసలు ఇతర రాష్ట్రాలు అమ్మఒడి ఎక్కడ తెచ్చిందని కనుక్కోవడానికి అక్కడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కనుక్కుంటాం, ఇంకో చోట కనుక్కుంటాం. నేనే చెప్తా అక్కడ ఏముంటదంటే ఆయా ఏకోపాధ్యాయ పాఠశాలలు అవును ఇవి ఉంటాయి. ఇక్కడ కూడా మనకు కూడా ఉన్నాయి అట్లాంటి ఏకోపాధ్యాయ పాఠశాలలు. పాయింట్ ఏంటంటే అక్కడ ఇప్పుడు గుజరాత్ లాంటి చోట్ల ఉందనుకోండి, ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో పనిచేసే సిబ్బంది పిల్లలందరికీ అక్కడే స్కూల్ పెడతారు. ఆ ఇండస్ట్రీ వాడు దానికి డబ్బులు భరిస్తాడు. వాళ్ళకి అక్కడే ఆ స్కూల్లోనే అందులో ఆ సంస్థలో పని చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇచ్చి ఇది అయిపోయేటప్పటికి అందులోనే ఉద్యోగం వచ్చేస్తారు. ఇది ఒక సిస్టమ్. ఇది లేబర్ని ప్రొడక్షన్కి పనికొస్తుంది, లేదా ఆ కంపెనీలకు పనికొస్తుంది. కానీ అంతకు మించిన భవిష్యత్తు మీకు ఎక్కడ కనబడుతుంది? ఆ ధనవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది. అమ్మఒడిలు, ఫీజు రియంబర్స్మెంట్ల ద్వారా ఇప్పుడు 2004కి ముందు మనం సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు కదా, నా వల్లనే ఇట్లా వచ్చిందని. ఆ రోజుల్లో ఎవరు ఇంజనీర్లు అయ్యారు, ఎవరు డాక్టర్లు అయ్యారు? ధనవంతుల బిడ్డలు అయ్యారు. లేదా రైతులు కూడా, మోతుబరి రైతులు వాళ్ళ పొలాలు అమ్ముకుని వాళ్ళ బిడ్డల్ని చదివించారు. దాని ద్వారా సాధ్యమైంది. అంతేగాని సంపాదన ద్వారా సాధ్యం కాల. మామూలు పేదవాడికి ఎవరికి కాల. 2004 తర్వాతన చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 2004 తర్వాతన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వాళ్ళని చూడండి. 2004 లెక్కేయకూడదు, 2008-9 నుంచి లెక్కేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డిది 5 ఏళ్ళు ఇది